బాబ్బా కూరగాయలకి ఏం రేట్లు పెంచేశాడు ఇలా ధనంజయ్య. బామ్మ నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. మిగతా డబ్బిటివు. ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాశీలు కూరగాయలు 1000 రూపాయల? అవునరా. నేను నమ్మను, లెక్క చెప్పు. కూర్చో. కూర్చో, చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు 100. బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకున్నా. మరో 100. కాకరకాయలు దోసకాయలు ఇంకొక 100. 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబుల్ ఉంటుందా? అబ్బే అంత ఎక్కడరా. తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 వేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగింది అసలు అంటలేదురా. ఆహా, ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ, మన నువ్వు ఇచ్చిన బీరుటానికి బాగా పనిచేసింది. ఎక్కడ లేని శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకెళ్ళి. సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 1,00,000 భక్తుల నోవులాగా 1,00,000 బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నాను. 1,00,000 బీర